హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఒక బాలుడికి ఒక సంఖ్యను 25తో గుణించమని చెప్పారు. కానీ అతను పొరపాటున ఆ సంఖ్యను 52తో గుణించాడు. దాంతో వచ్చిన సమాధానం సరైన సమాధానం కంటే 324 ఎక్కువ వచ్చింది. అయితే గుణించవలసిన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్స్ చూడండి: 12, 15, 25, 32. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ కొట్టండి. ఒక బాలుడికి ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను. ఏమన్నాడు? ఒక బాలుడికి ఒక సంఖ్యను 25తో మల్టిప్లై చేయమని చెప్పారన్నట్టు, గుణించమని చెప్పారు. కానీ ఆయన ఆ 25ని రివర్స్ రాసుకొని 50 తోటి గుణిస్తాడనమాట. అప్పుడు రావాల్సిన ఆన్సర్ కంటే 324 ఎక్కువ వచ్చిందనమాట. అప్పుడు ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అడిగిన సంఖ్యను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకొని ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు సంఖ్యను ఎక్స్ అనుకున్నాం. దాన్ని దేంతో గుణించాలి? 25తో కదా గుణించాల్సింది. సో 25తో గుణించాలి కాబట్టి సరైన గుణకము 25 ఇంటూ ఎక్స్, 25x. కానీ తప్పుగా గుణించింది దేనితోటి? 52 కదా. సో తప్పుగా చేసిన గుణకం ఏమవుతుంది? 52 ఇంటూ ఎక్స్ అంటే 52x అవుతుంది. సో తప్పుగా చేసిన గుణకం 52x. ఇంకా క్వశ్చన్లో ఏమన్నాడు? వచ్చిన సమాధానం కంటే 324 ఎక్కువ వచ్చింది. వచ్చిన సమాధానం కంటే 324 ఎక్కువ వచ్చింది అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా అన్నట్టే కదా. సో ఫస్ట్ ఆయన తప్పుగా చేసింది ఎంత అంటే 52x మైనస్ కరెక్ట్ చేయాల్సింది ఎంత? 25x. ఈ రెండింటి మధ్య ఇది చేయబోయి ఇది చేయడం వల్ల తేడా ఎంత వచ్చిందని ఇచ్చాడు మనకి? 324 ఇచ్చాడు. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. మనం దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. 52 మైనస్ 25 ఏమవుతుంది? 27x అయిపోతుంది. అంతే కదా. మీరు అర్థం చేసుకొని స్టెప్ వేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేయడమే కదా. 324/27 కట్ చేసేసేయండి. 3 9s 3 1s ఎట్ ఏ టైం 2 తీసుకుంటున్నాం కాబట్టి 0 పెడుతున్నాను. 3 8s 3 8 24 అంతే కదా. 9 టేబుల్ తోటే డైరెక్ట్ కొట్టేస్తున్నాను. 9 1s 1 మిగులుతుంది 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 అన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఆ సంఖ్య ఎంత అన్నట్టు? 12 అనేది ఆన్సర్. ఇంతే సింపుల్. ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. మీరు అర్థం చేసుకొని ఈ స్టెప్ క్లియర్గా రాసుకుంటే 1 స్టెప్లో వచ్చేస్తుంది. 1 స్టెప్లో రాయాలంటే సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అదనంగా వచ్చిన విలువ డివైడెడ్ బై తప్పుగా చేసిన గుణకము మైనస్ నిజ గుణకము. అది అధికంగా వచ్చిన గుణకము వచ్చిన విలువ ఎంత? 324 డివైడెడ్ బై తప్పుగా చేసిన గుణకం ఎంత? 52 మైనస్ 25 ఇచ్చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు అదే కదా మనం ఇక్కడ చేసింది. అది 1 స్టెప్లో రాశాను. థ్యాంక్ యూ.